శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్యయోగంలో ఈరోజు మనం 70వ శ్లోకం తెలుసుకుందాము. పరమాత్మను తెలుసుకోవటం వల్ల శాంతి వస్తుంది అని ఈ 70వ శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 70వ శ్లోకం. ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఎన్ని నదుల జలములు అన్ని వైపుల నుంచి పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింపచేయకుండా ప్రవేశిస్తాయి. యద్వత్ ఎట్లయితే ఆపహ జలములు వేరు నదుల యొక్క జలములు ఆపూర్యమాణ అచల ప్రతిష్టం అన్ని వైపుల పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ప్రవిశంతి ఏమాత్రము చెలింపచేయకుండా ప్రవేశిస్తుందో తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అలాగా సకల భోగములు అనుభవిస్తున్నను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములు కలిగింపక లీనమవుతాయి. సశాంతిమాప్నోతి అట్టి పురుషుడు పరమశాంతిని పొందుతాడు. న కామకామి భోగములయందు ఇచ్చ కలవాడు శాంతిని పొందడు. అంటే అన్ని వైపుల నుంచి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదుల జలములు అన్నీ కూడా పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింపచేయకుండా అందులో లీనమైపోతాయి. అలాగా శారీరక అవసరముల కోసం ఇంద్రియ విషయములను సమస్త భోగములు అనుభవించుచున్నను స్థితప్రజ్ఞుని యందు ఏ వికారములు కలిగించవు. అట్టి పురుషుడు పరమశాంతిని పొందుతాడు. భోగముల యందు ఆసక్తి ఉన్నవారు శాంతిని పొందలేరు అని అంటున్నారు పరమాత్మ. మనం ఏవో కోరికలు కోరుకోవటము, అవి తీరినప్పుడు శాంతిగా అనిపిస్తుంది కదా అనుకుంటాం. కానీ అది నిజమైన శాంతి కాదు అంటున్నారు పరమాత్మ. ఎందుకంటే ఒక కోరిక తీరినప్పుడు మనిషి పొంగిపోతాడు. ఏదైనా ఒక కోరిక తీరనప్పుడు మనిషి కుంగిపోతాడు, డీలా పడిపోతాడు. పరమాత్మ నా కోరికలు తీర్చటం లేదు, నేను ఎన్ని పూజలు వ్రతాలు చేశాను కానీ ఇవేవి ఫలితం ఇవ్వటం లేదు అని డీలా పడిపోతాడు. ఇట్లాంటి పరిస్థితులలో వచ్చే శాంతి ఎందుకు అవుతుంది? శాంతి అంటే పొంగిపోవటము కాదు, డీలా పడిపోవటము కాదు కదా. శాంతి అంటే సమానమైన స్థితిలో ఉండటం. ఒక నదికి బాగా వర్షం వచ్చి నీళ్లు ఎక్కువైతే ఏమవుతుంది? నది పొంగిపోతుంది. కానీ సముద్రంలోకి అన్ని వైపుల నుంచి పొంగిపోగలే ఈ నదులన్నీ ఎన్ని కలిసినా కూడా సముద్రం పొంగదు. అలాగే వర్షములు పడక నీళ్లు రాకపోతే నది ఎండిపోతుంది, కుంగిపోతుంది. కానీ సముద్రం అలా ఎండదు. నదులు కలవకపోయినా సరే సముద్రం అలాగే ఉంటుంది. అది సముద్రం ఆపోగ్యమానం. నదులు ఎన్ని కలిసినా కూడా అచల ప్రతిష్టం నిశ్చలంగా ఉంటుంది. నదులు వచ్చినప్పుడు పొంగిపోవటము లేదు, నదులు రానప్పుడు డీలా పడిపోవటము లేదు, సమానంగా ఉంటుంది. అలాగా ఏ సాధకుడు అయితే
ఏ కోరిక తీరినా పొంగిపోకుండా, ఏ కోరిక తీరకపోయినా కుంగిపోకుండా ఉంటాడో అటువంటి సాధకుడి శాంతే శాంతి. సముద్రంలోకి నీళ్లు వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలా అయితే సముద్రం స్థిరంగా ఉంటుందో, అలా కోరికలు తీరినా తీరకపోయినా ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు పొందే శాంతే శాంతి. అలా ఎవరు స్థిరంగా ఉండగలరు అంటే, ఎవరైతే పరమాత్మ యొక్క ఆనంద స్వరూపాన్ని అనుభవించి ఉంటారో వారు స్థిరంగా ఉండగలరు. ఏ కోరిక తీరినా తీరకపోయినా అతను సముద్రంలాగా నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించలేదో, భోగములయందు ఆసక్తి కలదో వారు స్థిరంగా ఉండలేరు. ఇలాంటి పరమశాంతిని వారు పొందలేరు. వారు కోరికలు తీరటంలో పొందే శాంతి తాత్కాలికము. కోరికలు తీరినప్పుడు వచ్చే శాంతి క్షణకాలం ఉంటుంది. ఒక కోరిక తీరగానే మళ్ళీ ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది. ఆ కోరిక దహించి వేస్తుంటుంది. అది తీరగానే మరలి ఇంకొకటి. అలా కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కోరికలకు అంతం ఉండదు. కోరికలు అంటే భోగములే కదా. కాబట్టి భోగములందు ఆసక్తి ఉన్నవారు శాంతి పొందలేరు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆభోగ్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. అన్ని వైపుల నుంచి పొంగి ప్రవహించు నదులు వచ్చి చేరినట్లుగా, జలములన్నీ వచ్చి చేరినట్లుగా పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చలింపచేయకుండా అందులో లీనమవుతాయి. అలాగా సమస్త భోగములు శరీర అవసరాల కోసం అనుభవించుచున్నను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములు కలిగించలేవు. అట్టి పురుషుడు పరమశాంతిని పొందుతాడు. భోగములయందు ఆసక్తి ఉన్నవారు శాంతిని పొందలేరు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.